వరలక్ష్మి వ్రతం 2025 తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగం. ఈ 4 రాశుల వాళ్ళు చాలా లక్కీ. కానీ వీళ్ళు చేయాల్సిందల్లా ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం తర్వాత ఆగస్టు నెలలోనే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఈ యోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను కలగజేయనుంది. ఆ రాశులు ఏవి? మరింత మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకోనున్నారు. ఈ పండుగ తర్వాత అంటే ఆగస్టు 11వ తేదీన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ రోజు బుధుడు కర్కట రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో సింహరాశిలో బుధుడు శుక్రుడు కలయిక వల్ల శుభప్రదమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. గ్రహాలు కాలానుగుణంగా రాశులు మారుతుంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. ఇలా రాశులు మారి ఇతర గ్రహాలతో కలిసే సమయంలో కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలో కర్కట రాశిలో శుక్రుడు బుధుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పరుచున్నాయి. దీనివల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు శుక్రుడు గ్రహాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బుధుడు తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారానికి ప్రతీక. అలాగే శుక్రుడు ధనం, సంపద, విలాసాలు, ప్రేమ, కళలు, సంతోషం, సౌభాగ్యానికి ప్రతీక. అలాగే బుధుడు శ్రీ మహావిష్ణువు, శుక్రుడు లక్ష్మీదేవి అమ్మవారికి సూచిస్తారు. కాబట్టి ఈ రెండు గ్రహాల కలయికను అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని కూడా విశ్వసిస్తారు. ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది. కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభాలు వర్తిస్తాయి. అలాగే కొత్త వ్యాపారాలకు అనుకూల సమయం. ఉద్యోగం చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వీళ్ళు చేయాల్సిందల్లా సమయానుకూలంగా వ్యవహరించి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడమే. ఆస్ట్రాలజీ ప్రకారం లక్ష్మీనారాయణ రాజయోగం ఈ రాశి వారికి కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారాలు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. కుటుంబ వైవాహిక జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట సంతోషకరమైన, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి అవకాశాలను అందిపుచ్చుకుంటే తిరుగుండదు. ఈ కర్కాటక రాశిలో శుక్రుడు సంచరిస్తాడు. ఈ కర్కాటక రాశి వారికి కూడా రాబోయే నెల రోజులు శుభప్రదంగా ఉండనుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. వ్యాపారం, సాహిత్యం, కళలతో సంబంధం ఉన్న వ్యక్తులకు శుభ ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వివాహ సంబంధిత విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రాజయోగం ఒక వరం లాంటిది. చాలా మంది శుభ ఫలితాలను వస్తుంది. ఈ యోగం వల్ల వృశ్చిక రాశి జీవితంలో అదృష్టం ప్రకాశిస్తుంది. కెరీర్ పరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పాటించాల్సిన సాధారణ పరిహారం ఏంటంటే ఈ యోగానికి ప్రధానమైన లక్ష్మీ నారాయణులను పూజించాలి. విష్ణు సహస్రనామం, లక్ష్మీదేవి స్తోత్రాలను పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. బుధుడు శుక్రుడు గ్రహాలను సంబంధించి శాంతి పరిహారాలు పాటించాలి. బుధవారం శ్రీ మహావిష్ణువును, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. పేదవాళ్ళకి అన్నదానం, వస్త్రదానం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్య గమనిక ఏంటంటే ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. వీటిని సమయం తెలుగు ధృవీకరించడం లేదు. మీ వ్యక్తిగత జాతకం ప్రకారం స్పష్టమైన వివరాలు తెలుసుకోవాలంటే జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.